సబ్బాతు చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే, సబ్బాతు రోజున పని చేయకూడదు. అంటే కేవలం ఆఫీసుకి లేదా పొలానికి వెళ్ళకపోవడం కాదు. యూదుల మౌలిక ధర్మశాస్త్రం ఓరల్ తోరా అయిన మిష్నాలోని షబ్బాత్ అనే అధ్యాయంలో ఆ రోజు చేయకూడని పనులను 39 రకాలుగా విభజించారు. వీటిని 39 మెలాచాట్ అంటారు. వాటిలో కొన్నిటిని చూద్దాం. ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి కనీసం ఒక ఆవగింజంత బరువును కూడా మోసుకొని వెళ్ళకూడదు. ముడి వేయకూడదు, నిప్పు అంటించకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు, రక్తం అంటకూడదు, ఆఖరికి అద్దంలో మొహం కూడా చూసుకోకూడదు. ఒకవేళ తెల్ల వెంట్రుక కనిపిస్తే పీకేస్తారేమో అన్న భయంతో. శిక్ష ఎంత కఠినం! సంఖ్యాకాండము 15వ అధ్యాయం 32 నుండి 36 వచనాలు చూస్తే, మోషే కాలంలో ఒక వ్యక్తి సబ్బాతు రోజున కేవలం కట్టెలేరుకున్నందుకు దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రజలంతా కలిసి అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. కేవలం కట్టెలు ఏరుకున్నందుకే మరణశిక్ష పడితే, ఆ దినాన ఏ చిన్న పని చేసినా, కనీసం ఒక వస్తువును ఎత్తి వేరే చోట పెట్టినా అది దైవద్రోహంగా కఠిన శిక్షకు అర్హమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనికి తోడు ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు చూస్తే, ఉరి తీయబడిన శవం రాత్రిపూట చెట్టు మీద ఉంటే ఆ దేశం మొత్తం అపవిత్రం అవుతుంది. దేవుని శాపం ఆ భూమిపైకి వస్తుంది. సో వీటన్నిటిని బట్టి ఆ మరుసటి రోజు పస్కా పండుగ కాబట్టి, సబ్బాతు రోజు కాబట్టి, ఆ శవాలు సిలువపై ఉంటే ఆ దేశం, ఆ పండుగ అపవిత్రం అయిపోతాయని యూదుల నాయకులు భయపడ్డారు. ఇప్పుడు యేసు దేహం ఉన్న గొల్గొతా కొండ వైపు చూడండి. ఆ సాయంత్రం 6 గంటలు దాటితే సిలువపైనున్న ఇనుప మేకులను లాగడం, బరువైన ఆ దేహాన్ని కిందకి దించడం, ఆ రక్తాన్ని కడగడం, 30 కిలోల సుగంధ ద్రవ్యాలు మోసుకురావడం, ఆ దేహానికి బట్టలు చుట్టి ముడివేయడం, భారీ రాయిని దొర్లించటం, ఇవన్నీ చేస్తే యూదుల చట్ట ప్రకారం ఎవరికైనా అక్కడికక్కడే మరణశిక్ష పడుతుంది. అందుకే ఆ 3 గంటల సమయం ఒక టైం బాంబులాగా గడిచిపోతుంది. సూర్యుడు అస్తమించే లోపు ఆ దేహాన్ని సురక్షితమైన స్థానానికి చేర్చకపోతే ఆ దేహాన్ని ఎవరూ ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సబ్బాతు టైంలోకి వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి. యేసుక్రీస్తు శిలువపై సమాప్తమైనది అని పలికి ప్రాణం విడిచింది సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు. సబ్బాతు మొదలయ్యేది సాయంత్రం 6 గంటలకు. అంటే ఇప్పుడు ఇందాక నేను పైన చెప్పిన ప్రాసెస్ మొత్తం చేయడానికి మధ్యలో వాళ్ళకున్నది కేవలం 3 గంటలు మాత్రమే.